వృద్ధులు చనిపోయే 1 సంవత్సరం ముందు శరీరం ఇచ్చే 5 చివరి సంకేతాలు. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది అనుకుంటారు మరణం అనేది ఒక్కసారిగా వస్తుంది అని. కానీ నిజం ఏమిటి అంటే మన శరీరం మెల్లగా ముందే సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అవి చిన్నవిగా కనిపించినా లోతైన అర్థం కలిగి ఉంటాయి. కానీ చాలామంది వాటిని పట్టించుకోరు. మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారా, లేదా మీరు ఆ వయసు చేరుకుంటున్నారైతే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీలో కొత్త దృక్కోణాన్ని తీసుకొస్తాయి. ఇవి మిమ్మల్ని భయపెట్టే మాటలు కావు, ఇవి మీ కళ్ళను తెరిచే మాటలు. ఆకలి తగ్గిపోవడము అండ్ బరువు తగ్గిపోవడము, ఇంతకుముందు ఎక్కువగా తిన్నవారు ఒక్కసారిగా తినడాన్ని మానేయడము. ఇది మీ నిర్ణయం కాదు. ఆకలే మాయం అవుతుంది. ఏది తినాలన్నా ఆసక్తి ఉండదు. ఇష్టమైన వంటకాలు పెట్టినా తర్వాత తింటాను అనే మాటలు వస్తాయి. శరీరం ఇలా ఎందుకు చేస్తుంది అంటే కారణము ఇది శరీరంలోని లోతైన మార్పులకు సంకేతం. పొట్టలో ఆమ్లాలు తక్కువగా విడుదల కావచ్చు, జీర్ణశక్తి తగ్గిపోయి ఉండవచ్చు, లేదా శరీరం అతి త్వరలో మానసికంగా శారీరకంగా విశ్రాంతికి సిద్ధమవుతుంది. శరీరము మెల్లగా వాడిపోతుంది. కళ్ళ కింద మచ్చలు, చేతులు కాళ్ళు బలహీనపడతాయి. ఇది వృద్ధాప్యము శరీరం ఇచ్చే హెచ్చరిక. 2. తగ్గని అలసట. ఒకరోజు అలసిపోయినట్లు ఉండడం కాదు, విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గని అలసట. సాధారణంగా వినపడే శబ్దాలు కూడా వినపడకపోవడం. ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆత్మవిమర్శ ప్రారంభమవుతుంది. కుర్చీ నుండి లేవడం కూడా పెద్దగా శ్రమగా మారుతుంది. ఓ మూల కూర్చోవడం, బయటకు వెళ్ళడం తగ్గిపోతుంది. శరీరం ఇచ్చే సంకేతం. 3. మౌనంగా ఉండడం. సంభాషణ తగ్గిపోవడం. అప్పటి వరకు మాట్లాడడంలో చురుగ్గా ఉన్నవారు ఒక్కసారిగా మాటలు తగ్గించడం మొదలు పెడతారు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు. ఇంట్లో పిల్లలతో మాట్లాడే శక్తి క్షీణిస్తుంది. 4. తరచూ మర్చిపోవడము, గందరగోళంగా అనిపించడము, చాలా చిన్న విషయాలు కూడా మర్చిపోవడం మొదలవుతుంది. వారం ఎవరు ఏమన్నారు విషయాలు కూడా మర్చిపోతారు. కెమెరా లెన్స్ అయినట్లుగా జ్ఞాపకాల మీద మబ్బులు కమ్ముకుంటాయి. ముఖాలను గుర్తుపట్టడం కష్టమవుతుంది. సొంత వాళ్ళని కూడా మర్చిపోతారు. ఇది బ్రెయిన్లో మార్పు. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఆలోచనలు మందగిస్తుంది. 5. ఇతరుల నుంచి దూరంగా ఉండడం. ఇవన్నీ కలిపి చూస్తే వ్యక్తి మెల్లగా తన ప్రపంచం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇది ఎవరి తప్పు కాదు. ఇది మనం జీవన చక్రంలో వచ్చే ఒక దశ మాత్రమే. చివరిగా మరణం అనేది చివరి గమ్యం కాదు, అది ఒక పిలుపు. ఇది ఒకళ్ళు ముందుగా తెలుసుకోవడం వల్ల వృద్ధుల పట్ల మన ప్రేమ, మనం చూపే శ్రద్ధ మరియు ఎక్కువ అవుతాయి. వారి చివరి దశల్లో మనం చూపిన ప్రేమ వారికి అందించే గొప్ప గౌరవం. ఇప్పుడు మీ వంతు వచ్చింది. మీ చుట్టూ ఉండే వృద్ధులను ప్రేమగా చూసుకోండి. వారు మౌనంగా ఉన్నారు, బరువు తగ్గుతున్నారు, అలసిపోయి ఉన్నారు, తినట్లేదు గమనించి వెంటనే స్పందించండి. ప్రేమను పంచండి.